రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నా ఒక దొంగ ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఇంతలో యజమానులు రావడంతో పారిపోయాడు. తప్పించుకునే క్రమంలో చెరువులో దూకాడు. బయటకు రమ్మని ఎంత చెప్పినా వినకుండా సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అందులోనే ఉన్నాడు. ఈ ఆసక్తికరమైన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లా సూరారం శివాలయ నగర్లోని ఓ ఇంట్లో ఒక వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. ఇంతలో ఆ ఇంటి యజమానులు రావడంతో తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. ఈ క్రమంలో చెరువులోనే దూకాడు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు అక్కడికి చేరుకొని అతను బయటకు రావాలని ఆదేశించారు. కానీ అతను వారి మాటను లెక్క చేయకుండా నిన్న సాయంత్రం నుంచి ఉదయం వరకు చెరువు మధ్యలోనే ఉన్నాడు. పోలీసులు ఎట్టకేలకు ఉదయం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా అన్ని మెయిన్ ఛానల్స్ అన్నీ వచ్చినాయి. మనం ఇక్కడ ఉంటే బయటకు వచ్చా బాగుంటుంది. నీ పైన ఏం యాక్షన్ తీసుకోవాలి బాబు. వినపడుతుందా? మాట్లాడుతున్నాం. ఇట్లారా 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 ఒక దొంగ ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఇంతలో యజమానులు రావడంతో పారిపోయాడు. తప్పించుకునే క్రమంలో చెరువులో దూకాడు. బయటకు రమ్మని ఎంత చెప్పినా వినకుండా సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అందులోనే ఉన్నాడు. ఈ ఆసక్తికరమైన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లా సూరారం శివాలయ నగర్లోని ఓ ఇంట్లో ఒక వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఇంతలో ఆ ఇంటి యజమానులు రావడంతో తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. ఈ క్రమంలోనే చెరువులో దూకాడు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని బయటకు రావాలని ఆదేశించారు. కానీ అతను వారి మాటల్ని లెక్క చేయకుండా నిన్న సాయంత్రం నుంచి ఉదయం వరకు చెరువు మధ్యలోనే ఉన్నాడు. పోలీసులకు ఎట్టకేలకు ఉదయం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రిపోర్టర్లు అందరూ ఎన్నో ఉన్నాయి. టీవీ 9 వచ్చింది, టీవీ 5 వచ్చింది, 34 వచ్చింది. నేను స్కూల్ నుంచి వచ్చిన 4:30కి అట్లా వచ్చినప్పుడు గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అనుకుని నేను గేట్ తాళం తీసి వచ్చిన. డోర్ ఓపెన్ ఉండే, కొంచెం లైట్గా ఓపెన్ ఉండే. మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. లోపల బ్యాగ్ ఇప్పగానే నా పైనకి వస్తుందని నేను బయటికి వెళ్ళిన ఆంటీ వాళ్ళని పిలవడానికి. నేను చూసినప్పుడు బీరువాలో ఏమో సర్దుతుండు. మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు, వెనక నుంచి వెళ్ళిండు.